అబ్బా! ఎక్కడ దోయటం లేదు. ఒరే ప్యూన్! సార్! మధ్యాహ్నం ఎక్కువగా తిన్నా. బాగా నిద్ర వస్తుంది. జరసేపు పడుకుంటా. ఎవరైనా వస్తే బిజీగా ఉన్నాని చెప్పు. నాక్కూడా నిద్రొస్తుంది సార్. తందాన ప్రజలన్నట్టు నీకన్నీ నా పోలికలు వచ్చాయేందిరా? కొద్దిసేపు ఓపిక పట్టుకొని నిలబడ్రా. అరేయ్! బాగా నిద్రొస్తుంది నాకు. సార్! సార్! ఆ! 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 ఎంఆర్ఓ గారిని కలవాలి సార్. ఎంఆర్ఓ గారు బిజీగా ఉన్నారు. రేపు రాపో. అయ్యా! నేను మళ్ళీ రేపు రాలేనయ్యా. ప్లీజ్ అయ్యా! నువ్వు ఎంతసేపు ఉన్నా రేపు రాపో. అయ్యా! అయ్యా! కొంచెం పంపించండయ్యా. రైతు వచ్చినాడు. బుద్ధుందారా నీకు? మన చేతులు మోసపోయేలా వాళ్ళని ఆపుతావేంద్రా నువ్వు? ఏందయ్యా? అదే మేము పనిచేసేది నీకోసమే కదా. అలాంటాయనని వెయిట్ చేపిస్తున్నావా అని అడుగుతున్నా నేను. చెప్పండి, కాఫీ తాగుతారా? కూల్ డ్రింక్ తాగుతారా? ఫ్రీగానే కదయ్యా. ఫ్రీగానే. దాని తర్వాత 100 రెట్లు లాగుతా. పేరేం పేరయ్యా నీ పేరు? ఓ రబ్బయ్యా? హూ హూ హుహు లేదు. ఓన్లీ ఓ రబ్బయ్య మాత్రమే. ఓకే, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నాకు హిందీ రాదయ్యా. నీకు హిందీ కాదు, ఏ భాష రాదని అర్థమైంది కానీ నేను తెలుగులో చెప్తా. నీకేం సాయం కావాలి? నాకు ఎకరం పొలం ఉంది. అది పాస్బుక్లో నేను ఎక్కియాలి పేరు. తెలివుందా నీకు? ఎకరం పొలం ఎంత పెద్దగా ఉంటుంది? అంత పెద్ద పొలాన్ని చిన్న బుక్కులో ఎలా ఎక్కిస్తావు? జోక్ ఎలా ఉంది? బాగుందయ్యా. అవును, నువ్వు దేవుడి దగ్గరికి పోయినప్పుడు ఉండిలా డబ్బులు వేస్తావా? అవునయ్యా, వేస్తాను. అయితే నాకు కూడా ఉండిలా డబ్బులు వెయ్యి. అంటే లంచమా? అవును. ఎంతయ్యా? నీ పొలంలో సగం. కంగారు పడకు, డబ్బులు ఇవ్వు. సరేనయ్యా. అరే నువ్వు ఇక్కడ్రా. నేను లోపలికి పంపించినందుకు నాకు దుడ్లు ఇవ్వు. ఇదిగో అయ్యా మీరన్న డబ్బులు. మీ పాస్బుక్కి తిరిగే లేదు. కష్టపడి ఇంకో ఎకరం సంపాదించా. ఇదిగో తీసుకో అయ్యా లంచం. పాస్బుక్ పేరెక్కెయ్యి. పెద్దయినా లంచమొద్దు ఏమొద్దు. ఒరే ప్యూను, గోళీలు తేరా. ఏమైందయ్యా? నాకు అన్ని రోగాలున్నాయి. టీబీ, అల్సర్, షుగర్ ఇలా ఎన్నో ఉన్నాయి. ఎంత సంపాదించినా కానీ నాకు రోగాలు తగ్గలే. నువ్వెళ్ళు, నేను చేపిస్తా ఎకరం. దేవుడా, ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు. లంచం తీసుకునేటప్పుడు చాలా బాగుంటుంది, కానీ చుక్కలు కనబడతాయి.